మన చంద్రబాబు గారు మనస్సాక్షికే వదిలేస్తున్నామండి ఇది. నా బిడ్డ అయితే అమెరికాలో చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డ వాళ్ళ తండ్రికి తోడుగా నిలబడాలని ఎలక్షన్స్ టైంలో వచ్చాడండి. కానీ నా బిడ్డని ఇలాగ అరెస్ట్ చేయడం చాలా బాధ అనిపిస్తుంది. వారికి బిడ్డలు ఉన్నారు కదా, ఇంత అన్యాయంగా అక్రమంగా. ఏ కారణం చెప్తే కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఎన్నికల సమయంలో తండ్రి తరపున ఆయన యాక్టివ్గా పాల్గొన్నారనే కక్ష సాధింపు చర్యలా లేకపోతే ఏంటంటే? అవేనండి, ఇంకంతకంటే ఇంకేం లేవు. కక్ష సాధింపు చర్యలేనండి ఇవి. మేము కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదిగిన వాళ్ళమే కానీ అన్యాయంగా అక్రమంగా మేము తప్పు చేసిన వాళ్ళం కాదండి. ఇది అన్యాయమేనండి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మేము తప్పు చేసుకుంటే విజయవాడ నడిబొడ్డున కుటుంబంతో సహా ఉరివేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ భర్త మాజీ మంత్రి జోగి రమేష్ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూస్తాం? అంటే తప్పు చేయలేదనేది ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. గతంలో అనేక సార్లు నేను తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా నన్ను వేధిస్తున్నారు, నన్ను వెంటబడుతూ కొన్ని పత్రికలు పదే పప్పు వార్తలు రాస్తున్నాయని చెప్తున్నారు. అంతే కదండి, మరి ఇట్లా అన్యాయంగా అక్రమంగా పెడితే మరి ఎవరు తట్టుకుంటారండి? కుటుంబం తట్టుకుంటుందా? తట్టుకోలేదు కదండి. మరి అందుకంటే మేమేం చేయగలం? ఉరేసుకొని చావడం తప్పితే ఏం చేయగలం? చంద్రబాబు గారు కూడా ఆలోచించాలి. తనకు బిడ్డలు ఉన్నారు కదా, ఇంత అన్యాయంగా నా బిడ్డని ఇలా వేధించవచ్చా? తన తండ్రి మీద కక్షతో అసలు ఇలా వేధించవచ్చా?